అంటే ఇప్పుడు మేజర్‌గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు కదా సార్. అంటే వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు వీటిని స్టార్ట్ చేయాలంటే నంబర్స్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్‌కి రావాలి అని అంటారు. అట్లాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే బెస్ట్ రావాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ముందుగా మేము చెప్పాం కదా సార్, ఫస్ట్ టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ హ్మ్. వాటిని చేసుకొని హ్మ్. బేసిక్స్ నేర్చుకోవాలి ఫస్ట్. అంటే ఓకే. చిన్న బేసిక్స్ అంటే ప్లస్‌ని ఎలా వాడాలి, మైనస్‌లు ఎలా వాడాలి, ఇంటూని ఎలా వాడాలి, డివిజన్ ఎలా వాడాలి, హ్మ్. స్క్వేర్ ఎలా చేయాలి, హ్మ్. క్యూబ్ ఎలా చేయాలి, మనకేంటి లెఫ్ట్ నుంచి రైట్‌కి ఈక్వల్‌కు రైట్ వెళ్తే ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ప్లస్ అటు వెళ్తే ఎట్లా ఉంటుంది, మైనస్ అటువైపు వెళ్తే ఎలా ఉంటుంది, ఇంటూ, హ్మ్. డివిజన్, స్క్వేర్ ఇవన్నీ వెళ్తే ఎలా ఉంటాయి అనేది మనకు తెలియాలి. ఓకే. అలా మనకు అవన్నీ ఫస్ట్ వాటి మీద గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు సబ్జెక్ట్‌లోకి ఎంటర్ కావచ్చు. ఈ ఓకే. సబ్జెక్ట్ కూడా మనం నంబర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ హ్మ్. అన్నమాట. ఓకే. నంబర్ సిస్టమ్‌లో మనకు కొన్ని బేసిక్స్ చెప్తుంటాడు. హ్మ్. అంటే ఈవెన్ నంబర్ ఏంటిది, ఆడ్ నంబర్ ఏంటిది, ప్రైమ్ నంబర్ ఏంటిది, అక్కడ నుంచి డివిజన్స్, డివిజబిలిటీస్ ఇవన్నీ చెప్తుంటాడన్నమాట. హ్మ్. సో, కాబట్టి నంబర్ సిస్టమ్ నుంచి మనం గనుక స్టార్ట్ చేస్తే నెక్స్ట్ హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం నుంచి హ్మ్. ఇది ఈ ఆర్డర్‌లో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అట్లా చేసుకుంటే మనకు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. ఇందులో ఇవన్నీ వాళ్ళకు చూడండి సార్, ఇక్కడ క్లాక్స్, క్యాలెండర్ అనే చాప్టరు ఇప్పుడు మొన్నటి నోటిఫికేషన్‌లో దాదాపుగా 5, 6 క్వెషన్స్ వచ్చాయి అందులో. హ్మ్. సో, అలాంటివి మనకేంటంటే అదేంటి ఫిఫ్త్‌లో, సిక్స్త్‌లో ఉంటదది. ఓకే. కరెక్ట్‌గా నాకు అది ఏ క్లాస్ అని తెలీదు గానీ, సెవెంత్ లోపే ఉంటది ఆ చాప్టర్. హ్మ్. అంటే చూడండి, అది మనకు వీట్లలో గ్రూప్ 1 ఆఫీసర్స్‌కొచ్చే ప్రశ్నలలో ఉంటుందది. అదే ఓకే. సీసాట్ ప్రశ్నల్లో, సివిల్స్‌కొచ్చే ప్రశ్నలలో ఉంటదది. హ్మ్. అంటే చూడండి, అట్లా ఇవన్నీ మనకేందంటే నాన్ మ్యాథ్స్ వద్దు సార్. ఇక్కడేంటంటే మనకి ఎయిత్ లోపే ఉంటాయి మాక్సిమం. ఓకే. నైన్త్, 10థ్ నుంచి చాలా రేరు ప్రశ్నలు రావడం అనేది. ఓకే. ఎప్పుడన్నా వస్తే 1, 2, 3 బిలో 5, 6 మార్క్స్ అంతే ఉంటుంది. ఓకే. అంతేకాని భయపడొద్దు. ఇదే విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి ఇలానే వెళ్ళాలన్నమాట. ఓకే. దానికంటే ముందు చిన్న బేసిక్స్ అయితే నేర్చుకోవాలి మనం. హ్మ్. ఎందుకంటే వాళ్ళకు కట్ చేయడం రాకపోతే ఇప్పుడు ఇలా ఉంది సార్. హ్మ్. x ప్లస్ 5 ఈక్వల్ టు 15 అని ఉంది. ఇప్పుడు హ్మ్. x ఈక్వల్ టు అంటే ఈ 5 అటు వెళ్తే ప్లస్ అయితదా? మైనస్ అయితదా? ఇంటూ అయితదా? డివిజన్ అయితదా? స్క్వేర్ అయితదా? తెలియాలి కదా సార్. అవును. ఈ ప్లస్ అటువైపు వెళ్ళినప్పుడు మనకేమవుతది? మైనస్ అవుతది అనేది మనకు తెలియాలి ఆయనకు. అది ఓకే. తెలియకుండా మనము డైరెక్ట్ ఈ చాప్టర్ చదువుకుంటా అంటే రాదు. అట్లా హ్మ్. చిన్న చిన్నవి కంపల్సరీ ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి సార్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ x ఈక్వల్ టు 25 రూట్ x ఈక్వల్ టు 25 అని ఉంది. హ్మ్. ఇప్పుడు x ఈక్వల్ టు అన్నప్పుడు ఇటువైపు నుంచి ప్లస్ వెళ్తే అటు వెళ్తే మైనస్ మైనస్ ఎట్లయిందో ఈ రూట్ అటు వెళ్తే ఏమవుతదంటే స్క్వేర్ అవుతదన్నమాట. సో, ఓకే. అది తెలియాలి. అదే హ్మ్. అది తెలియకుండా డైరెక్ట్ x ఈక్వల్ టు ఇది 25 కదా అని రూట్ చేసి 5 వేస్తే హ్మ్. మళ్ళీ తప్పవుతది. ఇలాంటి ఓకే. చిన్న బేసిక్స్ అనేది కంపల్సరీ ఐడియా ఉండాలి. హ్మ్. ఇవి కొంచెం ఐడియా ఉంటేనే మనం చేయగలుగుతాం. లేదంటే మనకు అక్కడి వరకు సింప్లిఫై చేసి మనం చేయడం కష్టమవుతది. ఇక్కడ ఓకే. మెయిన్ ఏంటి సార్ అంటే క్వెషన్ అర్థం చేసుకొని చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే. ముఖ్యంగా క్వెషన్ అర్థం కావాలి మనకు. హ్మ్. ఏమిచ్చాడు? మనల్ని ఏమడుగుతున్నాడు? హ్మ్. ఇది మెయిన్ అన్నమాట. అది కంపల్సరీ అన్నమాట. అది తెలిస్తేనే మనం చేయగలుగుతాం. లేకపోతే చేయలేమన్నమాట. సో, ఓకే. కాబట్టి అట్లా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. భయపడాల్సిన అవసరం ఉండదు అందులో. ఇప్పుడు అది. ఇది అర్థమెటిక్ గురించి ఈ విధంగా చెప్పారు సార్. అవును. దెన్ రీజనింగ్ ఎట్లా ఉంటది ఇప్పుడు సార్? రీజనింగ్‌లో గూడా మనకు రీజనింగ్‌లో గూడా సార్. రీజనింగ్‌లో గూడా వెర్బల్ ఉంటుంది. హ్మ్. వెర్బల్ ఉంటుంది. ఈ వెర్బల్ విషయానికొస్తే మనకు సిరీస్ గానివ్వండి, కోడింగ్, డీకోడింగ్ గానివ్వండి, డైరెక్షన్స్ గానివ్వండి, నెక్స్ట్ టైమ్ సీక్వెన్స్ గానివ్వండి, క్యాలెండర్స్ గానివ్వండి, హ్మ్. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ గానివ్వండి, ఇవన్నీ దీంట్లో వచ్చేస్తాయి. అంటే ఇంకా ఓకే. మిగతా ఉంటవి. హ్మ్. సో, అలాగే ఇది వెర్బల్ అంటారు. ఇప్పుడు ఓకే. మనకు నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఉంటుంది. హ్మ్. సో, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. హ్మ్. లాజికల్ కిందకొచ్చేసరికి దీనికి స్టేట్మెంట్స్, హ్మ్. అజంప్షన్స్ అనుకోండి, హ్మ్. స్టేట్మెంట్స్, కంక్లూషన్స్ అనుకోండి, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అనుకోండి, ఓకే. సో, కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అనుకోండి. ఇవన్నీ మనకు లాజికల్ రీజనింగ్ కిందకొస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెర్బల్ వస్తుంది. హ్మ్. నాన్ వెర్బల్ అనేసరికి మనకు ఫిగర్స్‌తో కూడిన క్వెషన్స్ వస్తుంటాయి మీకు. ఓకే. దాంట్లో సిరీస్ గానివ్వండి, అనాలజీ గానివ్వండి, మనకు మిర్రర్ ఇమేజ్ గానివ్వండి, వాటర్ ఇమేజ్ గానివ్వండి, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ ఇలాంటివన్నీ ఇందులోకొస్తాయి. ఓకే. ఇవి జనరల్‌గా మనకు అర్థమెటిక్‌తో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీగా మనకు చదువుకోవచ్చు, అర్థమవుతది. దీంట్లో ఏం ప్రాబ్లమ్ ఓకే. ఉండదు. హ్మ్. దాదాపుగా ఐడియా ఉంటది దాదాపుగా పిల్లలందరికీ. దాదాపుగా ఎక్కడో ఒక దగ్గర టచ్ అయితే టచ్ కాకున్నా చదువుకోవచ్చు. ఓకే. దానంతగా ఉండదిది.
అందరు ఇంట్రెస్ట్ గానే చదువుతారు దీన్ని, ఇదేం భయపడరు మనకు. ఎంతసేపటికి అర్థమెటిక్ పార్ట్కి వచ్చేసరికి కొద్దిగా భయం వేస్తుంది వాళ్ళకి, కానీ మిగతావి లేదు. ఇట్లా సెగ్మెంట్ వైజ్ వెర్బల్, లాజికల్ రీజనింగ్, నాన్ వెర్బల్ అని ఇప్పుడు 3 పార్ట్స్, అదేమో 6 పార్ట్స్ చేసాం, ఇదేమో 3 పార్ట్స్ చేసి మనం అట్లా సెగ్మెంట్ వైజ్ చదువుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది అది. సో అట్లా ఇవి చాలా ఈజీ అండి, చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా మనం సింపుల్ గా చేసుకోవచ్చు. ఇదేం పెద్ద అదేం కాదు, చిన్న లాజిక్స్ ఉంటాయి, ఆ లాజిక్స్ మనం క్యాచ్ చేయగలగాలన్నమాట అట్లా. ఓకే, ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి బుక్స్ ఎట్లా, ఇప్పుడు మీరు స్కూల్ లెవెల్ లోపు ఆ స్టాండర్డే ఉంటాయి అంటున్నారు, అంటే బుక్స్ ఏవి ఫాలో అవుతే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు చాలా ఉన్నాయి మార్కెట్ లో మనకు బుక్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో, కానీ ఇక స్టాండర్డ్ బుక్ అంటే జనరల్ గా తెలుగు మీడియంకి వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది. అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఒకటే సరిపోదు, ఏదో ఒక బుక్ ఒకటి మాత్రం కన్ఫర్మ్ గా ఒక బుక్ తీసుకొని తర్వాత ఏం చేయాలి మనం అంటే, సో మనకి ఇక్కడ ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తుండాలి. ఇప్పుడు ఒక బుక్ అనేది స్టాండర్డ్ గా ఒకటి తీసుకోండి, ఎవరైనా కూడా ఒక బుక్ తీసుకున్న తర్వాత మనకు ఏంటంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ మనకు అందులో ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనకు తర్వాత ఏం చేయాలంటే మనం ఎగ్జామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండాలి, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూస్తుండాలి మనం. అంటే మార్కెట్లో మీకు చాలా మంది ఎగ్జామ్స్ పెడుతుంటుంటారు, సో ఇప్పుడు ఏ ఎగ్జామ్ రాయబోతున్నామో ఆ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ రాయాలి. ఇప్పుడు రైల్వే రాస్తున్నాం అనుకోండి సార్, రైల్వే ఎగ్జామ్సే రాయాలి, గ్రూప్స్ అయితే గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయాలి, బ్యాంక్ అయితే బ్యాంక్ ఎగ్జామ్సే రాయాలి, ఎస్ఐ కానిస్టేబుల్ అంటే ఎస్ఐ కానిస్టేబులే రాయాలి. అంతేకాని అన్నిటికీ ఒకే ఎగ్జామ్ లాగా రాదు, ఎందుకంటే దీని స్టైల్ వేరు దాని స్టైల్ వేరు ఉంటుంది అనమాట. అట్లా ఇప్పుడు రీసెంట్ గా కూడా ఏపీలో మొన్న ఇప్పుడు నోటిఫికేషన్ పడింది, గ్రూప్ 2 కూడా 30 మార్క్స్ మెంటల్ అబిలిటీ పెట్టాడు, 150 మార్క్స్ కు 30 మార్క్స్ ఇచ్చాడు, సీసాట్ లాగా చేశాడు సేమ్. సీసాట్ లో కూడా అట్లాగే క్వాలిఫై అయితేనే మెయిన్స్, అట్లాగే దీనికి క్వాలిఫై అయితేనే మెయిన్స్. ఇప్పుడు పిల్లలందరూ అప్పటి వరకు వదిలేసారు ఈ సబ్జెక్ట్ ను, ఇప్పుడు అందరూ మళ్ళీ ముందుకు వచ్చేస్తారు, సీరియస్ గా వస్తున్నారు. సో అట్లా మనకేంటంటే సార్ అంటే ఇది అర్థమెటిక్ రీజనింగ్ అనేది మనకు ఏ బోర్డు రాస్తున్నామో ఆ ఎగ్జామ్స్ రాస్తేనే మనకు బాగా ప్రాక్టీస్ అవుతుంది, అట్లా చేసుకోవాలి. కానీ మామూలుగా ఇది ఏది పడితే అది చదువుకుంటూ వెళ్ళొద్దు, మళ్ళీ ఇందులో ఏ టాపిక్ ఇంపార్టెంట్ కాదంటే మనం సీరియస్ ఆస్పిరెంట్ అయినప్పుడు అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే మనకు, అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే, కానీ ఏదో మనము కొన్ని టాపిక్స్ యూనివర్సిటీలో మనం పాస్ అయినట్టుగా అట్లా కాదు. సో అట్లా కాకుండా మనకేంటంటే 50% సిలబస్ చదువుకుంటూ అవుతుందా అంటే కాదు, ఆ రోజులు లేవు ఇప్పుడు. వాడి దృష్టి అండి, ఏ చిన్న చాప్టరే కదా ఇది వదిలేద్దాం అనుకుంటే దాంట్లో నుంచే ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు, మనం వదిలేసిన చాప్టర్ నుంచి ఎక్కువ రావచ్చు.